నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి ఒక్కరోజు ముందు అమిత్ షా గారు అయితే ఏపీలో అడుగు పెడుతున్నారు. అయితే ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాతో భేటీ అవుతున్నారు. ఈ భేటీలో ఒక కీలక సన్నివేశాలు అంటే కీలక మంతనాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అందులో మరీ ముఖ్యంగా అయితే జగన్ బెయిల్ గురించి కూడా మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మన వీక్షకులు కూడా. సార్, ఇప్పుడు చూసినట్టయితే అమిత్ షా గారితో చంద్రబాబు నాయుడు గారు భేటీ, అది కూడా ఏంటంటే తన ప్రమాణ స్వీకారానికి ఒక్కరోజు ముందు రాత్రి భేటీ అవుతున్నారు. ఏపీకి సంబంధించినవే కాకుండా స్పీకర్ గురించే కావచ్చు, మరీ ముఖ్యంగా చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులు ఏదైతే బెయిల్ మీద ఇప్పుడు బయట తిరుగుతున్నారో ఆ బెయిల్ గురించి కొన్ని కీలకంగా మరి ఆ బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నట్టుగా మరి వార్తలు వస్తున్నాయి. అంటే అడగబోతారు అని చెప్పేసి మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? నిజంగానే మరి తను వచ్చిన టైంకి ఇక్కడ ఇవన్నీ గురించి చర్చించే అవకాశం ఉందంటారా, లేకపోతే ఇవన్నీ జస్ట్ పుకార్లే అంటారా? ఇప్పుడు మోడీ గారు రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారోత్సవానికి ఒక రోజు ముందుగా వస్తున్నారంటేనే దానికి ఒక ప్రాధాన్యత ఉందమ్మా. సామాన్యంగా ఇంత విఐపీస్ వాళ్ళు స్పెషల్ ఫ్లైట్ లో వస్తారు. రేపు మోడీ గారు వీళ్ళందరూ వస్తున్నారు, ఆ ఫ్లైట్ లో ఈయన రావచ్చు, అమిత్ షా గారు రావచ్చు. కానీ అమిత్ షా గారు ఒక రోజు ముందుగానే వచ్చారంటే అనేక స్థానిక అంశాలతో పాటు జాతీయ స్థాయి రాజకీయాల్లో ఇప్పుడు కొత్తగా కూటమి ఏర్పాటు అయింది కాబట్టి కొన్ని అంశాలను కూడా చర్చించే అవకాశం పూర్తిగా ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు అంచనాలు ఏంటి, ఏమేమి కోరుకుంటున్నాడు, ఎలాంటి పనులు చేస్తే ముందు ఒక కూటమికి ప్రజల్లో ఒక అభిమానం అనేది ఏర్పడుతుంది, ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడుతుంది, ధైర్యం ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా గతంలో ఉన్న ప్రభుత్వాన్ని కాదు అని ఇంత చిత్తుగా ఓడించి ఈ కూటమిని గెలిపించారంటే ప్రజలు ఈ కూటమి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తాయని అంచనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉంది. అదే టైంలో ఈ గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైపోయింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని, రాష్ట్ర సామాజిక వ్యవస్థని, రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర ప్రజల యొక్క భద్రతని అన్నిటినీ నిర్లక్ష్యం చేసి ఆడుకుంది. వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు తప్ప సమాజానికి జరిగిన మేలు లేదు. సమాజంలో డబ్బులన్నీ కూడా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళిపోయినాయి. లిక్కర్ స్కామ్ కానీ, ఇసుక కుంభకోణం కానీ, ఏ కుంభకోణం ప్రతిదీ కుంభకోణమే. అక్కడ కాంతి ఏది లేదు, ప్రతి అంశంలోనూ డబ్బులతోనే. కాబట్టి ఇవాళ మీకు శ్రీకాకుళం నుంచి అనంతపూర్ రాక కూడా మొత్తం అన్ని జిల్లాలు కూడా ఒక స్వీప్ లాగా వచ్చేసింది, ఒక ఉప్పెన్ లాగా వచ్చేసింది తెలుగుదేశానికి అనుకూలంగా. తర్వాత ఆయనకి బాగా బలం ఉంటుంది అనుకున్న కర్నూలు, 2 జిల్లాల కడప జిల్లాలలో కూడా వాళ్ళు అనుకున్న సీట్లు తెచ్చుకోలేదు. అక్కడ కూడా తెలుగుదేశం బాగానే తెచ్చుకుంది. కాబట్టి ఇవాళ ఇతని మీద ఎంత వ్యతిరేకత ఉందంటే ఈయన గతంలో ఉన్న కేసెస్ మీద 12 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి దాదాపుగా ఆయన బెయిల్ మీదే ఉండి ముఖ్యమంత్రి కూడా కాగలిగాడు. ఎంత దుష్పరిపాలన చేశాడు, ప్రజలను వేధించాడు. కాబట్టి వీటి మీద ఆల్రెడీ సర్వోన్నత న్యాయస్థానం ప్రజాప్రతినిధుల మీద వస్తున్న ఏ రకమైన కేసునైనా 1 సంవత్సరం లోపల విచారణ చేసి పూర్తి చేయమని చెప్తుంది. కానీ ఇప్పటికి RRR గారు కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాడు. సుప్రీంకోర్టు లాయర్ ఒక ఆయన వేశాడు, దాని మీద కూడా ఇచ్చున్నారు. రెండోది ఏంటంటే ప్రజలు కూడా కోరుకుంటున్నది ఈ తీర్పు ద్వారా జగన్మోహన్ రెడ్డికి తగిన శిక్ష అయితే పడాలి, గుణపాఠం నేర్పాలి. ఎందుకంటే తను ప్రజల్ని ఇంత ఇబ్బందులు పెట్టి ఒక మంచి పని చేస్తానని చెప్పి 420 అంటారు దీన్నే, నమ్మక ద్రోహం చేశాడు. కాబట్టి తనకి కూడా గట్టి గుణపాఠం చెప్పాలంటే ఈ 5 సంవత్సరాల్లో కేసులు కూడా తీయాలి బయటకు. ఇప్పుడు అతను చేసిన అవకతవకలు, అన్యాయాలు అన్ని కూడా ఎంత అవినీతి జరిగింది అనేది. ఇవే కాకుండా అప్పటికే ఉన్న కేసులు ఉన్నాయి, దాదాపు ఒక 20 కేసుల వరకు ఈడీ అండ్ విజిలెన్స్ కేసెస్. అవన్నీ కూడా మనీ లాండరింగ్ కి సంబంధించిన కేసెస్. దాదాపు ఒక 45,000 crores ఆస్తులు విజిలెన్స్ జప్తులో ఉన్నాయి, సిబిఐ జప్తులో. ఇవన్నీ ఉన్నాయి. దీని మీద కూడా విచారణ జరపాలి, బెయిల్ రద్దు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ కేసు లేకపోయినా కూడా కేసు పెట్టి జైల్లో పెట్టినప్పుడు ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి పదవి అనిపించాడు, ఇంకా బెయిల్ మీదే ఉంటున్నాడు. బెయిల్ కూడా రద్దు చేయమని ప్రజలు అడుగుతున్నారు, ప్రతిపక్షాలు అడుగుతున్నాయి, ఇప్పుడు వచ్చిన అధికార పక్షం. కాబట్టి ఇవన్నీ కూడా చర్చిస్తారు.
కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లాంటిది కూడా ఆయన చేసిన ఏ తప్పు గురించి కూడా బీజేపీ ప్రభుత్వం మాట్లాడలేదు. అంటే ప్రజలలో కూడా ఏంటంటే బీజేపీ అనే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సపోర్ట్ చేస్తుంది. కేంద్రం నుంచి వెళ్ళి ఎంత సపోర్ట్ చేసిందంటే అందుకే ఆయన ఇంకా బయటనే ఉన్నారు అని చెప్పేసి ఎన్నికల ముందు వరకు కూడా ఆయన గురించి పార్టీ గురించి అదే మాట్లాడుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడారు, లాస్ట్ లో మాత్రమే మాట్లాడారు, ఫస్ట్ నుంచి ఏం మాట్లాడలేదు అని చెప్పేసి కూడా మాట్లాడారు. మరి ఇప్పుడు కూడా అదే స్నేహ సంబంధం ఉన్నాయంటారా, లేకపోతే ఇప్పుడు యాక్షన్స్ తీసుకుంటే స్నేహ సంబంధం విడిపోయినట్టేనా? ఎందుకంటే చాలా ఉన్నాయి బీజేపీ, ఎందుకంటే గత 10 అంటే చూస్తే ఎక్కడ కూడా స్టేట్ కి ఏం చేయలేదు, ఎట్లాంటి వనరులు అక్కడ నుంచి వచ్చేవి, కేంద్రం నుంచి వచ్చేవి ఏవి ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు అని. సో ఇప్పుడు కూటమిలో ఏర్పడే ముందు కూడా చాలా వరకు వ్యతిరేకత వచ్చింది, బీజేపీతో కూటమి వద్దు అని చెప్పేసి. సో ఇలాంటి పరిస్థితులలో మరి ఇప్పుడు బెయిల్ ఈయనకి రద్దు చేసే అవకాశం ఉందంటారా, లేదంటారా? చేస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు కొంతకాలం బీజేపీ బాగా సమర్థించబట్టి ఇన్నాళ్ళు నెట్టుకొచ్చాడు ఆయన. ఆర్థికంగా కూడా అనేక అవకతవకలకు పాల్పడినా కూడా, ఎందుకంటే ఆమె నిర్మలా సీతారామన్ గారు ఒక సందర్భంలో చెప్పింది దత్తపుత్రుడిగా చూశారు. కానీ ఆయన ఎప్పుడైతే గ్రాఫ్ పడిపోతుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వెళ్ళియో ఈయనతో కలిసి ప్రయాణం చేయడానికి బీజేపీ ఒప్పుకోదు. ఎవరైనా మునిగిపోతున్న పడవలో తెలివిగలాడు ఎవడు ఉండడం, ఎడ్డాడు ఉంటాడు కానీ. కాబట్టి వాళ్ళకి ఇంకోటి ఇంటెలిజెన్స్ వచ్చిందంటే తెలుగుదేశం బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతుంది, ప్రజల్లో బాగా ఆదరణ వచ్చింది అని. అందుకని వాళ్ళు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. రెండోది ఇప్పుడు ప్రజలకు మీరు అన్నట్టు బీజేపీ మీద వ్యతిరేకతను కూడా తోసిపుచ్చి తెలుగుదేశం కన్విన్స్ చేసి బీజేపీ అభ్యర్థులు కూడా గెలిపించడానికి చాలా కష్టపడింది. బీజేపీ ఓట్లు, జనసేన ఓట్లు, తెలుగుదేశం జనసేన ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ చేయడం చాలా కష్టం. మీరు అన్నట్టు ప్రజలకి బీజేపీ మీద మంచి అభిప్రాయం లేదు, కాంగ్రెస్ మీద ఎలాంటి అభిప్రాయం ఉందో దీని మీద కూడా సమానమైన అభిప్రాయం ఉంది. కాదు, ఇవాళ మన రాష్ట్రం గత 5 ఏళ్లుగా చాలా ఆర్థికంగా దివాళా తీసింది, అన్ని విధాలా మనం నలిగిపోయాము, రాష్ట్రం చిదిలం అయిపోయింది. ఇప్పుడు బీజేపీ అక్కడ అధికారంలోకి వస్తుంది కాబట్టి మనకిష్టం ఉన్నా లేకపోయినా ఆ ప్రభుత్వ సహకారం అవసరమని కన్విన్స్ చేసి బీజేపీకి కూడా 4 ఎంపీలను గెలిపించారు, అలాగే ఎమ్మెల్యేలను గెలిపించారు. కానీ ఇప్పుడు పరిస్థితి అయితే చేంజ్ అయిపోయింది కదా సార్. మొత్తానికి అయితే చంద్రబాబు నాయుడు గారు లేకుండా అక్కడ కేంద్రంలో కూడా బలమైన ఒక మద్దతుదారుగా ఎమర్జ్ అయ్యారు తెలుగుదేశం పార్టీ 16 మంది లోక్సభ సభ్యులతోనూ. కాబట్టి అక్కడ మంత్రివర్గంలో కూడా వీళ్ళకి గౌరవ స్థానం ఇచ్చారు. ఇంకా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కూడా ఆల్రెడీ ప్రామిస్ చేశారు. రాష్ట్రంలో మేము జరిగిన నష్టాన్ని మేము అంచనా వేసాము, ఎక్కడెక్కడ మేము ఆర్థికంగా సహాయం చేయాలి, అన్ని విధాలా మీకు తోడుగా నిలబడతామని వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా ప్రకటించారు. మనం అడిగితే, చంద్రబాబు నాయుడు గారు అడిగితే కాదు, చేస్తూనే ఆయనకు హామీ ఇచ్చారు, ధైర్యంగా పరిపాలన ముందుకు తీసుకెళ్ళండి, మీకు రాజధాని నిర్మాణంలో కానీ పోలవరంలో కానీ మీకు ఎక్కడెక్కడ ఆర్థికంగా ఏ ప్రాజెక్టులు మీకు అవసరం ఉన్నా మేము నిలబడతాము, తర్వాత మీకు ఆర్థికంగా పురోగతి చేసుకోవటానికి కావాల్సిన హంగులు వనరులు మా ద్వారా మేము ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్రానికి జరిగే శుభ పరిణామాలుగానే మనం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎంఎస్సీ, మన వీక్షకులు కూడా.